నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ వీరిద్దరూ కూడా గురు శిష్యుల్లా ఉంటారని చెప్పి పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి వీరిద్దరూ కూడా అసలు ఎందుకని మేమే తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే అని ప్రకటించుకుంటున్నారు, అసలు వాళ్ళ భరోసా ఏంటి? ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు. నమస్తే మేడం. నమస్తే. అటు కేసీఆర్ కానివ్వండి, ఇటు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా ఓడిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ గురించి కానివ్వండి, ప్రజల గురించి కానివ్వండి ఆలోచించింది ఏమన్నాయా? ఎందుకని వాళ్ళిద్దరూ కూడా నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాము, ఇక్కడ కాంగ్రెస్ పాలన అసలు బాగాలేదు, అక్కడ టీడీపీ పాలన అసలు బాగాలేదు, సో నెక్స్ట్ ఇటు తెలంగాణలో నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి కేసీఆర్ గారు అంటున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి నేనే ముఖ్యమంత్రిని అవుతాను, తర్వాత మేమే అధికారంలోకి వచ్చేదని అటు ఆయన అంటున్నారు. ఇంకొకటి మేడం, మొన్న జరిగినటువంటి రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ గారు అసలు పదవుల గురించి ఆలోచించారు. ఆ రోజుల్లో తెలంగాణ ఇవ్వడానికి కానివ్వండి, తెలంగాణ పేరును ఉచ్చరించడానికి కానీ ఎవరు ఆసక్తి చూపించలేదు అంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు పదవుల కోసమే ఉంది, అధికారం కోసమే మాట్లాడుతున్నారు అని చెప్పి పలు విమర్శలు అయితే వస్తున్నాయి. మొత్తానికి మీరేమంటారు మేడం? ఇప్పుడు మనకు ఒకటే అనిపిస్తుంది, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరు యలహంక ప్యాలెస్కి తిరగటం సరిపోతుంది, అక్కడ ఉండి రెస్ట్ తీసుకొని అప్పుడప్పుడు పార్ట్ టైం జాబ్ లాగా పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడేమో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ రాజకీయాలు. సో ఆయన ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవటం, ఎప్పుడో నిద్రలేసినప్పుడు వచ్చి తెలంగాణలో ఏదో నేను అనుకుంటాను చాలా రోజులు అయిపోయింది ఆయన మీడియా ముందు వచ్చి కూడా. సో ఇప్పుడు బహిరంగ మీటింగ్ పెట్టుకోవటం, వాళ్ళ పార్టీ ఇది గురించి మాట్లాడటం ఇవన్నీ జరిగాయి. సరే, దానిలో ఇప్పటికీ కూడా ఆయన ఆలోచన ఏంటంటే ఉద్యమం టైంలో ఉన్నట్టు తెలంగాణ ఇష్యూస్ మళ్ళీ ఆయన స్టార్ట్ చేస్తే జనాలు నమ్ముతారు అనే ఆలోచన. ఆయన బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది ఇంకా ఆయన నిర్ణయించుకోలేదు. జెండాలేమో బీఆర్ఎస్ జెండాలు కనపడుతున్నాయి, మాట్లాడే మాటలేమో టీఆర్ఎస్ లాగా మాట్లాడుతున్నారు. దీనిలో అక్కడే కనపడుతుంది, నీకు 2 వర్షన్స్ అక్కడే కనపడుతున్నాయి. పార్టీ ఒకటి, వాళ్ళు మాట్లాడే టాపిక్ ఒకటి. సో వీళ్ళ మూలన తెలంగాణ ఏమైనా అభివృద్ధి చెందిందా అనేది అయితే ప్రజలు ఆలోచిస్తారు కదా. దీనిలో తెలంగాణ అభివృద్ధి చెందిందా, వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందిందా, ఈ 2 బ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందింది, తెలంగాణ అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందలేదు మీన్స్ ఏంటంటే ఆటోమేటిక్గా ముందే డెవలప్ అయిపోయింది. ఈయన వచ్చి కొత్తగా చేసింది ఏమీ లేదు. సో కొత్తగా ఈయన కట్టేసింది ఏమీ లేదు. పనికిమాలిన ఒక కాళేశ్వరం కట్టి దాన్ని ఎందుకు పనికి రాకుండా 1,00,000 కోట్లు వృధాగా చేసి దానిలో ఈయన డబ్బులు కాజేయటాలు జరిగాయి. సరే, తినటమే చేశాడు, వాంటెడ్లీ వాళ్ళు తినటం కోసం కట్టిన ప్రాజెక్ట్ అది. సరే, ఇక్కడ చూస్తే ఇంకొకటి, కేసీఆర్ గారేమో చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు పొగుడుతున్నారు. మొన్న ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మొన్న ఇంటర్వ్యూల్లో విన్నా, పొగుడుతున్నారు. లోకేష్ గారు మంచి ఫ్రెండ్ అంటున్నారు, హరీష్ రావు గారు పొగుడుతున్నారు. మొన్న ఎక్కడో ఒక మీ దీనిలో ఇంటర్వ్యూలో చూసా. కవిత గారు అంటే ఇప్పటికి ఆయన సంతానానికేమో కొంచెం ఇప్పుడు చేంజ్ వచ్చింది. ఇక్కడేమో నువ్విట్టాను నేను అట్ట అంటాను అన్నట్టు ఉంది వాళ్ళ టాపిక్స్ అక్కడ. ఈయనకేమో కేసీఆర్ గారికి ఏమో ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా తెలంగాణ గురించి టాపిక్ తీయకండి అని మాట్లాడేవాళ్ళు అని అన్నారు. ఇప్పుడు ఆ రోజున ఉన్న పార్టీలు 2, కాంగ్రెస్ ఆర్ తెలుగుదేశం, 2 పార్టీలే ఉన్నాయి. ఆ 2 పార్టీలే ఉన్నప్పుడు రెండో పార్టీ కూడా ఒప్పుకుంటేనే మీకు స్టేట్ డివైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఒప్పుకొని సంతకం చేయబట్టేగా స్టేట్ డివైడ్ అయ్యింది. ఈ రోజున ఎవరికి చెప్తావు? అక్కడ కూడా ఢిల్లీలో కూడా బీజేపీ కాంగ్రెస్ 2 ఒప్పుకుంటేనే అయ్యింది. ఇక్కడ స్టేట్లో కూడా అంతే జరుగుతుంది. 2 ఒప్పుకున్నారు, సంతకాలు పెట్టారు. సో నువ్వు ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత కూడా 16 ఎమ్మెల్యేలు గెలిచారు కదా, ఈ 2 ఎంపీలు గెలిచారు, 16 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే అంత పీక్ టైంలో కూడా గెలిచారు. అంటే ప్రజల్లో ఉందనా లేదనా? ఆ రోజున కూడా టీడీపీ అంటే ప్రజలు హక్కును చేర్చుకున్నారు. అంటే లేనిపోనివి పెట్టి కేసుల్లో ఇరికించి పార్టీని ఇబ్బంది పెట్టి ఆ రోజున టీడీపీ పార్టీని 10 ఏళ్ళ వరకు కూడా ఆయన అధికారంలో ఉన్న దగ్గర వరకు కూడా, అధికారం నుంచి దిగిపోయే ముందు వరకు కూడా ఇక్కడ అధ్యక్షులు ఉన్నా సరే కార్యకర్తలు అంటే కార్యకర్తల వాటికి వెళ్ళలేదు, నాయకుల్ని పార్టీలు మారేటట్టు. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీలో ఉన్నదంతా టీడీపీ క్యాడర్, టీడీపీ నాయకులే ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు చూడలేదా? ఏ ఆంధ్ర వాళ్ళని తిట్టి అదే ఆంధ్ర వాళ్ళకి నువ్వు ప్రాజెక్టులు వాడటం కట్టలేదా? ఇక్కడ
అంటగట్టాడు కదా. అదే ఆంధ్ర వాళ్ళని తిడుతూ ఆయన మనవడిలో ప్రవహించే బ్లడ్ ఏంటి, దానిలో ఆంధ్ర బ్లడ్ లేదా? ఆయన కోడలు ఎక్కడ ఆవిడ? ఆంధ్ర మూలాలు కాదా? ఆంధ్ర ఆవిడే, ఆయన కోడలు ఆంధ్ర వ్యక్తి. సో ఈ రోజున ఆయన మనవడు ఆంధ్రాకి సంబంధించిన వాడే కదా. అలాంటప్పుడు నువ్వు ఎలా ఇలాంటి మాటలు మాట్లాడతావు? అంటే అధికారం కోసం మళ్ళా ప్రజల్లో విధ్వంసాలు రెచ్చగొట్టాలి. కానీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఇలాంటి మాటలు నమ్మటానికి వీల్లేదు. వీళ్ళంతా దొంగలు, వీళ్ళంతా కూడా అధికారం కోసం ఏవైనా చేస్తారు అనే ఆలోచన అయితే ప్రజలకు క్లియర్ కట్గా ఉంది. ఇటు ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఒక 4 ఏళ్ళు కష్టపడండి, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మనమే అధికారంలోకి వస్తాము, మరో 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాము, ఇటువంటి ఏంటి అసలు ఈ 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యామని ఒకసారన్నా సమీక్షించుకున్నారంటారా? ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఆయన ఆలోచన విధానం ఎలా ఉందంటే 11లో ఉన్నాము, మళ్ళీ మనమే వస్తామనే ధీమాలో ఆయన ఉండటం. గతంలో కూడా ఆయన అదే చెప్పాడు వాళ్ళకి, 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామని చెప్పబట్టే ఆ రోజున అధికారులు కూడా ఎక్కువ రెచ్చిపోవటం కానివ్వండి, చేయటం కానీ ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మళ్ళీ రొటీన్ అదే చెప్పుకుంటున్నాడు. చెప్పుకున్న ప్రజలు నమ్మాలిగా, నమ్మే పరిస్థితి ఉందా? సరే నువ్వు ఉన్న 5 ఏళ్ళు ఏం చేసావని చెప్పుకొని వెళ్తావు. ఇప్పుడు ఒక చోటికి మనం నేను ఈ మంచి చేశాను అని చెప్పుకొని వెళ్తాం. ఏదైనా ఒకటి నేను ఇది చేశాను కాబట్టి నాకు ప్రజలు మీరు నన్ను ఇది నమ్మి చేయండి అని అంటాం కదా. నువ్వు చేసింది మంచి ఏంటో చెప్పు. నువ్వు ఇస్తానన్న ఏవైతే నవరత్నాలు ఉన్నాయో అవి సక్సెస్ఫుల్గా చేసావా? లేదు కదా. నువ్వు 5 ఏళ్ళు చేసుకుంటూ పోయినావు కదా. నువ్వు ఉన్న టైంలో ఉద్యోగం ఏమైనా వచ్చిందంటే అది లేదు కదా. ఈరోజు ఈడ ప్రగల్భాలు ఎలా పలుకుతున్నారు, ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలుకుతున్నారు కేసీఆర్ గారు. అదేలాగా అక్కడ ఒక ఇది అంతే, అంతకుమించి వేరే ఏమీ లేదు. ఈ దొందే. ఇక్కడ ఈయన పడకేసుకుంటాడు, అక్కడ ఆయన పడకేసుకుంటాడు. ఇద్దరు ఇంటికి పరిమితమైన వాళ్ళే. ఎవరు వచ్చి ప్రజా సమస్యల కోసం వచ్చి పోరాడిన వాళ్ళు కాదు, ప్రజా సమస్య కోసం పనిచేసిన వాళ్ళు కాదు. ఓన్లీ అది తెలంగాణ ఉద్యమం అడ్డం పెట్టుకొని కూడా పోరాడింది ఆ రోజున. ఓన్లీ కుటుంబం బాగుపడింది కానీ ఇంకెవరు బాగుపడ్డారు? ఇప్పుడు అంతర్గత పోరు కూడా వాళ్ళ ఇంట్లో ఎక్కువైపోయింది. కూతురు లీడ్ చేస్తుందా బీఆర్ఎస్ పార్టీని, కొడుకు లీడ్ చేస్తారనే స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు అంతర్గత పోరు ఇంట్లో కూడా ఆయనకి స్టార్ట్ అయ్యింది. సో ఆయన గట్టిగా నిలబడి ఆయన ఏమైనా పని చేయగలుగుతాడో చెప్పండి. ఒక 4 చోట్ల వెళ్ళి తిరగలిగే పరిస్థితి ఉందా కేసీఆర్ గారికి? ఆయన 4 పట్టుకొని హెలికాప్టర్ ఎక్కించాల్సి వస్తుంది. తిన్నగా హెలికాప్టర్ కూడా ఎక్కలేడు. సో అంటే మద్యం తీసుకోకుండా నిలబడలేని మనిషి. ఆయన తాగి మాట్లాడుతున్నారా, తాక్క మాట్లాడుతున్నారా కూడా తెలియదు. ఇప్పుడు అంటారు కదా, తాగినోడు మాట నమ్మకూడదు, నమ్మద్దండి అని జనరల్గా మాటలు అదే చెప్తారు కదా. ఏదో మాట్లాడతాడు, మీరు పట్టించుకోవద్దండి అని అంటారా అనరా? ఒకవేళ కోపంలో తిట్టినా, వాళ్ళు పిచ్చి పనులు చేసినా ఏమంటారు? అదే తాగి మాట్లాడుతున్నాడు వదిలేసేయండి, పట్టించుకోకండి అంటారు. ఇప్పుడు ఈ రోజున తెలంగాణ ప్రజలకు కూడా అదే అయిపోయింది. ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు, నేను అట్ట అనలేదని అంటాడు. ఆయన ఎన్ని హామీలు చెప్పాడు, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు. అలాంటిది ఏమైనా జరిగిందా? అదే చెప్తాడు కదా. అప్పుడు నేను ఏదో చెప్పాను, ఇప్పుడు నేను పాటించను అంటాడు. అప్పుడు వదిలేసుకుంటారా? ఆయన చెప్పిన మాటల్లో ఏది పాటించాడు చెప్పండి. నేను సోనియా గాంధీతో పార్టీ విలీనం చేస్తానని చెప్పారు కదా, కాంగ్రెస్లో విలీనం చేస్తానన్నాడు కదా, చేసావా? మేము మీ కాలు మొక్కుతాం, మీ కాలు దగ్గర పడి ఉంటామని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. ఈరోజు సోనియా ఎవరు అని అన్నాడు, సోనియా గాంధీ ఎవరు అని అన్నాడు. ఆవిడేంటి ఇచ్చేది అని అన్నాడు. వాళ్ళని తరిగి కొట్టాలి అని అంటున్నాడు. అంటే ఏది కూడా ఎవరిని గురించి కూడా మంచి అనేది లేదు. అవకాశవాది రాజకీయాలు చేసేదానిలో బీఆర్ఎస్ పార్టీ ఫ్రంట్లో ఉంటుంది. అంటే కేసీఆర్ గారి ఎవరైతే తిన్నింటి వాసాలు ఎవరైతే చేరదీస్తారో వాళ్ళని ఎత్తున చేయబెట్టడం అనేది ఆయనకి పరిపాటి అయిపోయింది. చూస్తే టీడీపీయే కావచ్చు, కాంగ్రెస్ హక్కును చేర్చుకుంటే కాంగ్రెస్నే కావచ్చు, ఒక టైంలో బీజేపీని కూడా అలాగే చేశాడు. మోదీ గారు అంతటి వాళ్ళు తెలంగాణకు వస్తే ఈయన ఒక సీఎం హోదాలో ఉండి ఆయన పలకరించకపోవటం, ఆయన రిసీవ్ చేసుకోకపోవటం కూడా చేశాడు. అంటే ఎంత అహంభావం చూడండి. సో నన్ను ఎవరు ఏమీ చేయలేరు. మీరు అన్నారు కదా ఇప్పుడు ఆంధ్రాలో 30 సంవత్సరాలు సీఎం నేనే ఉంటాను, అదేలాగా ఈయన కూడా అనుకున్నాడు, నేనే సీఎం ఉంటాను, నా ప్రధాని అయితే నాకేంటి, ఆయన ఎవరికి ప్రధాని అన్నట్టు ఉంది. అది తెలంగాణకు కూడా ఆయనే ప్రధాని, అది తెలుస్తుందో లేదో. ఆయన ఏదో తెలంగాణ వేరే దేశంలో ఉందని అనుకున్నాడు ఆ రోజున. తెలంగాణ కూడా ఇండియాలో ఒక భాగమే, దానికి ప్రధానిగా ఉండేది మోదీ గారే. కానీ ఆ రోజున ఆయన్ని కూడా నెగ్లెక్ట్ చేశారుగా, ఆయన్ని కూడా మాట్లాడారు కదా, ఈడీ మోడీ ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడారు.
అంటే ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఉద్దేశం పరంగా ఎలా ఉంటుందంటే మేము ఏమైనా మాట్లాడతాం ఏమైనా చేస్తాం, వాళ్ళకి ఆ ధీమానే వాళ్ళని జడగొట్టింది. వాళ్ళు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఈ రోజున అంత పెద్ద దెబ్బ తగిలింది. సో ఎప్పటికీ కూడా అది ఇంకా జీవితంలో కోలుకోలేని దెబ్బ పడింది, ఇక కూడా అట్లాగే ఉంటుంది మేబీ. ఎందుకంటే ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని ఎవరితో ఏం మాట్లాడుతున్నాం అనేది మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీకి ఎవరు కూడా ప్రజలు ఆమోదిస్తారు. మళ్ళా అదే రెచ్చగొట్టే మాటలంటే అందరూ చదువుకున్న వాళ్ళు, ఈవేళ రేపు ఎవరికి చదువు లేకుండా వేలు ముద్రలోనూ నువ్వు చెప్తే వినేసే మాటలో ఒకవేళ తెలంగాణ రావాలనేది అయితే ఆ రోజున అందరూ ఆకాంక్ష, అది వచ్చేసిన తర్వాత ఈరోజు మళ్ళా రెచ్చగొడితే వినేదానికైతే ప్రజలు రెడీగా లేరు. ఇలాంటి మాటలు రెచ్చగొట్టే మాటలు మానేస్తేనే మంచిది. మరి అటు తెలంగాణలో కేసీఆర్ సెంటిమెంట్ డైలాగ్స్ అన్నా, ఇటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అయినా సరే ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.